సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి అంతర్జాతీయ మార్కెట్ కూడా కుదిపేస్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే సౌదీ అరేబియా దేశాలలో మాత్రం సౌదీ అరేబియాలో పౌల్ట్రీ ఉత్పత్తి అనేది కూడా చాలా జరుగుతుంది. కానీ ఇటీవల జరుగుతున్నటువంటి కొన్ని సమస్యల వల్ల ఈ యొక్క ప్రభుత్వం కూడా ఈ నిర్ణయాలు కూడా తీసుకున్నట్టు కూడా మనకి సమాచారం కూడా ఉంటుంది. అంటే దాదాపు 40 దేశాల నుంచి ఆ గుడ్లు కావచ్చు, చికెన్ దిగుమతులు కూడా సౌదీ అరేబియాలో జరుగుతాయి. కానీ ఆ పూర్తి స్థాయిలో నిషేధిస్తున్నట్టు కూడా కొద్దిసేపు క్రితమే సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. అయితే ఈ యొక్క ఎఫెక్ట్ భారతదేశంతో పాటు చైనా, అమెరికాతో పాటు ఇంకా కొన్ని దేశాలపైన కూడా పూర్తి స్థాయిలో ప్రభావం కూడా పట్టేటువంటి అవకాశాలు కనిపిస్తుంది. ఎందుకంటే సౌదీ అరేబియా అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య భద్రత కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు కావచ్చు, ఇటీవలే బర్డ్ ఫ్లూ సంబంధించినటువంటి లక్షణాలు కూడా చాలా వరకు వస్తున్నాయి. రీసెంట్గా మన భారతదేశంలో కూడా బర్డ్ ఫ్లూ సంబంధించినటువంటి లక్షణాలు కూడా చూసాము. చాలా కోళ్ళు కూడా మృతి చెందినటువంటి ఆ పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి ప్రజలు ఉన్నటువంటి ఆరోగ్యమే క్షేమంగా ఉండాలి, వారి ఆ లక్ష్యం కోసమే ఈ విధంగా ప్రభుత్వం కూడా ఈ విధంగా నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పేసి కూడా సౌదీ అరేబియా ప్రభుత్వం కూడా ప్రకటించినటువంటి పరిస్థితి నెలకొంది. ఇందులో 40 దేశాల్లో భారతదేశం కూడా ఉండడం జరిగింది. దాంతోపాటు కొన్ని దేశాలకు సంబంధించినటువంటి అంశాలపై కూడా కొంత నిబంధనలు కూడా పెట్టినట్టు కూడా తెలుస్తుంది. అందులో 16 దేశాలపై కూడా కొంత నిబంధనలు కూడా పెట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, ఇటలీ వంటి ఆ దేశాలకు సంబంధించినటువంటి కొన్ని దిగుమతులు మాత్రమే జరపాలని చెప్పేసి కూడా సౌదీ అరేబియా నిర్ణయం కూడా తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఈ యొక్క దేశాల నుంచి ఆ గుడ్లు కావచ్చు, చికెన్తో పాటు ఇంకా పౌల్ట్రీ సంబంధించినటువంటి ఏమైనా ఉంటే కేవలం ఇప్పుడు 100% దిగుమతి జరుగుతుంది.